ఇష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అని మన శాస్త్రం చెప్తున్నట్టుగా ఈరోజు శని కుంభరాశి నుంచి మీనరాశికి ప్రవేశించే సందర్భంలో ఎవరికైనా జాతకంలో కానీ గోచారంలో కానీ ఆదిత్యాది నవగ్రహాల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందడానికి జాతకంలో గోచారంలో శని కానీ విశేషంగా శనీశ్వరుడు అలానే మిగతా గ్రహాల యొక్క ఏవైనా దుస్థానంలో ఉన్నట్టయితే అవి సుస్థాన స్థాన ఫలం ఏదైతే ఉంటుందో అంటే దుస్థానంలో ఉండడము అంటే ఏదైనా మన జాతకంలో గోచారంలో చెడు స్థానంలో శనీశ్వరుడు ఉండి మనకి ఏదైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటే ఈ ఆదిత్యాది నవగ్రహ పురస్సరంగా శనీశ్వర హోమాన్ని మనం చేసుకున్నాం. ఎవరికైతే మన గురించి నెగిటివ్ ఉన్నారని అనుకోండి, వాళ్ళకి ఇష్టమైన పని ఏదో తెలుసుకొని చేస్తే మన పైన ఉన్న నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది జనరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లే ఈ శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందడానికి ఏ దేవతలైనా అనుగ్రహాన్ని పొందడానికి మొదలుగా యజ్ఞ యాగాదులు చేయమంటారు. కొంతమందికి ఈ శనీశ్వర దోషం ఉంది, అవి దుష్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది అని కొంతమంది చెప్తూ ఉన్నారు. దాని ప్రభావాన్ని తగ్గించడానికి ఆదిత్యాది నవగ్రహాల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందడానికి ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా ఎవరి ఒక్కరి గురించో చేసింది కాదు. ఈ కార్యక్రమం సామూహికంగా ప్రత్యక్షంగా కొంతమంది పాల్గొన్నారు, పరోక్షంగా కొంతమంది పాల్గొన్నారు. అంటే ప్రజెన్స్లో కొంతమంది, ప్రజెన్స్ లేకుండా కొంతమంది. అలా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆదిత్యాది నవగ్రహాల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి శనీశ్వరుడి అనుగ్రహంతో మీకు ఉత్తరోత్తర అభివృద్ధి కలిగి నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటే జీవితంలో ప్రతి ఒక్కటి మనం సాధించగలుగుతాం. అలాంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి అంటే ఇలాంటి యజ్ఞ యాగాదులు చేయాలి. ఆ చేసిన ప్రభావం ద్వారా చేసిన ఫలితం ద్వారా ఏవైనా మన జాతకంలో ఇబ్బందికరమైన సందర్భాలు ఉన్నా అవన్నీ కూడా నివారణ అయ్యి అరిష్టాని ప్రణశ్యంతో అని మనం మొదలుగా చెప్పుకున్నాం కదా. సకల విధమైన అరిష్టాలన్నీ కూడా నాశనం అయిపోయి మాకు జీవితంలో ఏం కావాలి అంటే శాంతిరస్తు శుభం మేస్తు. ఈరోజు మన కాలంలో దొరకంది ఏముంది అంటే సూపర్ మార్కెట్కి వెళ్తే ప్రతి ఒక్కడికి దొరుకుతున్నాయి. మనకి దొరకంది ఏముంది అంటే శాంతి. మనకు సుఖానికి కావలసిన ప్రతి పరికరణాలు మన దగ్గర ఉన్నాయి, కానీ సుఖంగా ఉన్నామా అంటే లేము. అంటే ప్రతి మనిషికి కూడా శాంతి కావాలి అనుకుంటే ఆదిత్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహం కావాలి. మనిషి శాంతిగా ఉంటే ప్రతి ఒక్కటి మన దగ్గర ఉన్నట్టే. ఆ శాంతి ఎవరి వల్ల వస్తుంది అని అంటే ఆదిత్యాది నవగ్రహాల వల్ల. మనం చెప్పుకున్నాం కదా, శాంతిరస్తు శుభం మేస్తు. మా ఇంట్లో శాంతిగా ఉండాలి, శుభ పరంపర కొనసాగుతూనే ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సంకల్పించి పూర్ణాహుతితో పరిపూర్ణం చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మనం మొదలుగా చెప్పుకున్నట్టుగా ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆదిత్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి మీ జీవితాల్లో మీరు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళి సుఖంగా సంతోషమైన జీవితాన్ని ఆనందించగలరని ప్రార్థిస్తున్నాం.